మీరు స్క్విడ్ గేమ్ సిరీస్ చూసారా? చాలా పాపులర్ సిరీస్ అది. అందులో ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఒక లాటరీ లాంటిది ఏదైనా తగిలి అన్ని కష్టాలు తీరిపోతే బాగుండు దేవుడా అని ఎదురు చూస్తున్న వందల మందిని సెలెక్ట్ చేసుకొని ఒక చోట బంధించి వారికి ఒక రియాలిటీ గేమ్ నిర్వహిస్తుంది ఒక సైకో గ్రూప్. అందులో విన్ అయిన వారికి $1 మిలియన్ ప్రైజ్ మనీ ఉంటుంది. కానీ ఆటలో చిన్న పొరపాటు చేసిన ప్రాణం పుట్టుక్కుమని పోతుంది. ఒక్కో రౌండ్ ముగిసేసరికి మిగిలిన వారికి ముచ్చెమటలు పడుతూ ఉంటాయి. అంత డేంజరస్గా ఉంటాయి ఆ రౌండ్స్. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అమెరికాలో ఇప్పుడు అలాంటి ఒక కొత్త డ్రామా మొదలైంది. మన ఇండియా సహా చాలా దేశాల నుంచి అమెరికాకి వలస వెళ్తూ ఉంటారు కదా, ఉద్యోగాలు చేసుకోవడానికి, చదువుకోవడానికి. సో వాళ్ళందరూ ఇప్పుడు ఉలిక్కి పడే వార్త ఇది. అదేంటంటే ఒక రియాలిటీ షో. అవును, మీరు విన్నది నిజమే. అమెరికా పౌరసత్వం పొందాలని చూస్తున్న వలసదారులతో ఒక రియాలిటీ షో నిర్వహించాలని అధికారులు ఆలోచిస్తున్నారట. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఈ విషయాన్ని ధృవీకరించింది. అయితే ఇది కేవలం పరిశీలన దశలో ఉన్న ప్రతిపాదన మాత్రమేనని, ఇంకా దీనిపైన తుది నిర్ణయం తీసుకోలేదు, కానీ వలసదారులకు పౌరసత్వం ఇచ్చే విధానాన్ని మార్చడానికి మేము ప్రయత్నిస్తున్నామని DHS అధికారులు తెలిపారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఆయన ప్రభుత్వం అమెరికా పౌరసత్వం కోసం ఈ వినూత్నమైన వివాదాస్పదమైన ఆలోచన చేస్తోందా? ఈ రియాలిటీ షోలో వలసదారులు అమెరికా పట్ల తమ దేశభక్తిని నిరూపించుకోవాల్సి ఉంటుందట. గోల్డ్ రష్, కార్ అసెంబ్లీ వంటి వివిధ రకాలైన టాస్క్లు ఉంటాయట. అయితే ఇదేం దిక్కుమాలిన ఆలోచన? సిటిజన్షిప్ కావాలనుకునే వారి అవసరాన్ని క్యాష్ చేసుకొని వారితో ఇంత పిచ్చి పిచ్చి గేమ్స్ ఆడించి సిటిజన్షిప్ డిసైడ్ చేయడం ఏంటి అని అందరూ ఆడిపోసుకునే ముందే ఇది వలసదారులను హింసించే హంగర్ గేమ్స్ లాంటివి కావు అని చెప్పి వాళ్ళు ఒక డిస్క్లైమర్ అయితే ఇవ్వడం జరిగింది. సో వారికి తమ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం మాత్రమే ఇది, ఈ గేమ్ అనేది. సో ఎలాంటి ప్రమాదం కానీ ఎలాంటి డిస్రెస్పెక్ట్ మాత్రం ఉండదు అని చెప్తున్నారు. అయితే ఎల్లీస్ ఐలాండ్ లో ప్రారంభమయ్యే ఈ షోలో ప్రతి ఎపిసోడ్ లో ఒకరిని ఎలిమినేట్ చేస్తారట. చివరకు విజయం సాధించిన వారికి అమెరికా పౌరసత్వం లభిస్తుందట. అయితే ఈ ఆలోచన పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఇది వలసదారులను అవమానించేలా ఉందని విమర్శిస్తుంటే, మరికొందరేమో ఇది అమెరికా పౌరసత్వం పొందడానికి ఒక వినూత్నమైన మార్గమని అంటున్నారు. ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే వివిధ దేశాల వలసదారులకు తాత్కాలిక రక్షణ హోదా TPS ను రద్దు చేయాలని నిర్ణయించింది. యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల స్వదేశాలకు తిరిగి వెళ్లాలనుకునే వారికి ఈ TPS అనేది సాయం చేస్తుంది. ఇప్పుడు ఆ TPS ని రద్దు చేసేసి ఈ పరిస్థితుల్లో ఈ రియాలిటీ షో ఆలోచన రావడం నిజంగా చర్చనీయాంశంగా మారింది. నిజంగా ఈ వార్త వింటుంటే నెట్ఫ్లిక్స్ లో వచ్చిన స్క్విడ్ గేమ్ సిరీసే గుర్తుకొస్తుంది కదా. అందులో డబ్బు చాలా చాలా అవసరమైన వారు తప్పని పరిస్థితుల్లో పోటీదారులు ప్రమాదకరమైన ఆటలు ఆడుతూ ఉంటారు. అయితే ఇక్కడ సిటిజన్షిప్ కోసం ఆడాలి, అంతే తేడా. కానీ అధికారులు మాత్రం ఈ రియాలిటీ షో స్క్విడ్ గేమ్ లాంటిది కాదు అని, అంత క్రూరంగా కూడా ఉండదు అని అంటున్నారు. అయితే దీని గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ రియాలిటీ షో నిజంగా జరుగుతుందా, జరిగితే ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.